దళిత విద్యార్థిపై దాడి చేసిన కడప 1 టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి వ్యవహరిస్తున్న రాక్షస ధోరణి మార్చుకోవాలని ఎస్ఐ మధుసూదన్ రెడ్డిపై జిల్లా ఎస్పీతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామన్నారు. పాన్పురిలో ఏదన్నా తిందామనే ఉద్దేశంతో అక్కడికి పోతే ఆ విద్యార్థి పట్టుకొని చిత్తగా బాధడం జరిగింది. అతను కింద పడి అయ్యా నేను చచ్చిపోతాను సార్ వదిలిపెట్టండి అంటే, మీ నాయన వచ్చినా కొడతా, నిన్ను కొడతా, మీ నాయన్ని కూడా కొడతారా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నీ కథ ఏంటో తెలుసుకుంటాననేసి ఒక రౌడీలాగా ఒక ఫ్యాక్సిస్ట్ లాగా మీరు ఛాలెంజ్ చేయడం చూస్తుంటే మీరు రక్షక భటుడు కాదు, మీరు భక్షించే రాక్షస పరిపాలన కొనసాగించే రాక్షస ధోరణి మార్చుకోవాలి. ఈ పద్ధతి మంచిది కాదు. మా దళిత విద్యార్థినే కాదు, ఏ విద్యార్థినైనా కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అలాంటి పిల్లల్లో మీరు వార్నింగ్ ఇవ్వండి. అవసరమైతే చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పోతే మీరు అతనికి జరిమానా విధించండి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించండి. కానీ ఇలా పొట్టును బాధినట్టు బాధితే ఒప్పుకోము అనేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి విద్యార్థుల మీద దాడులు జరిగిన ఏ రౌడీ పోలీస్ అయినా ఈ రకంగా ప్రవర్తిస్తే ఈనాడు మధుసూదన్ రెడ్డికి పట్టే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాం. వెంటనే మధుసూదన్ రెడ్డి సస్పెండ్ చేయాలి. మేము ఈ రోజు నుంచి 24 గంటల్లో మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే హోమ్ మినిస్టర్ని కలుస్తాం. రేపే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన సస్పెండ్ చేసేంత వరకు అవసరమైతే మేము అసెంబ్లీ దగ్గర కూడా ఇదే నిరసన కార్యక్రమం తెలియజేస్తాం.